హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శృతి. అందరూ బాగున్నారా? అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోని చూసినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజైతే ఒక కొత్త వంటకాన్ని అయితే ట్రై చేస్తున్నానండి. రేపు మా హస్బెండ్ బర్త్డే అనమాట. అందుకని ఇప్పటివరకు నేను ఎప్పుడూ చేయని ఒక వంటనైతే నేను ట్రై చేస్తున్నాను అనమాట. అది కూడా ఫస్ట్ టైం చేస్తున్నానండి. అందుకని పిల్లల్ని అయితే అవ్వతో ఇచ్చి పంపించేశాను. పిల్లలు బయట వెళ్ళిపోయారు. మా హస్బెండ్ని కూడా బయట పంపించేశాను. వాళ్ళందరూ బయట వెళ్ళిపోయిన తర్వాత నేనైతే దీన్ని చూస్తున్నానండి. చూడండి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేనైతే చూపిస్తాను అనమాట. చూడండి, ముందుగా అయితే నేను సబ్బియ్యం 1 కప్పు తీసుకున్నాను, చక్కెర 1 కప్పు తీసుకున్నానండి, అలాగే జాంపండు ఒకటి తీసుకున్నాను, కొన్ని ద్రాక్షలు తీసుకున్నాను అనమాట. దాని తర్వాత నానబెట్టుకున్న సబ్జా గింజలు తీసుకున్నానండి, ద్రాక్ష, జీడిపప్పు, యాలకులు తీసుకున్నాను. ఇవన్నీ కూడా తీసుకున్నానండి. ఇప్పుడైతే 1:4 ప్రకారము ముందుగా తీసుకున్నాను కదండి 1 కప్పు సబ్బియ్యము, దాంతో 4 కప్పుల వాటర్ని అయితే నేను బాయిల్ చేస్తున్నానండి. వాటర్ బాయిల్ అయ్యే లోపల నేనైతే ఈ సబ్బియ్యాన్ని అయితే మిక్సీ పట్టుకుంటున్నానండి. చూడండి, కొంచెం పలుకులుగా పట్టుకుంటున్నాను, పూర్తిగా నున్నగా ఏం పట్టుకోలేదండి. చూడండి, ఇలా గట్టిగానే రుబ్బుకొని దాంట్లోకి అయితే నేను వేసి కలుపుకుంటున్నానండి. ఈ సబ్బియ్యము కొంచెం అడుగంటుతుందండి కలపకుండా ఉంటే మాత్రం. కాబట్టి వేసినప్పటి నుంచి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలన్నమాట. ఎందుకంటే నేను స్టీల్ గిన్నె తీసుకున్నాను కాబట్టి తొందరగా అడుగంటుతుందండి. కాబట్టి మనం వేసినప్పటి నుంచి దాన్ని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. నేను ఇంకా ఈ వంటకానికి అయితే ఏం పేరు పెట్టలేదండి. మీకు నచ్చితే దీనికి ఒక పేరుని నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఈ వంటకి అయితే ఏం పేరు పెడితే బాగుంటుందని. చూడండి, నేనైతే కంటిన్యూస్గా కలుపుతున్నాను. మొత్తం అయితే మిక్స్ అయిపోయిందండి. ఇలా కలుపుతూనే ఉండాలి. నేను ఒక 4 డేస్ నుంచి అనుకుంటున్నానండి మా ఆయనకి ఏదైనా సర్ప్రైజ్ ఇద్దాము అని. అది ఇంకా నేను వంటల్లోనే ఏదో సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని ఇలా ట్రై చేశాను అనమాట. చూడండి, ముందుగా బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే ద్రాక్ష వేస్తున్నాను. దాంట్లోకి అయితే ముందుగా తీసుకున్న ఒక జాంపండు ముక్కలను అయితే వేస్తున్నాను. దాని తర్వాత ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలను కూడా వేసేస్తున్నానండి. ఇవన్నీ వేసేసిన తర్వాత నేనైతే ఎండు ద్రాక్షను కూడా వేస్తున్నానండి. ఎండు ద్రాక్షను వేసిన తర్వాత జీడిపప్పును కూడా వేస్తున్నాను. జీడిపప్పునైతే చిన్న చిన్న ముక్కలుగా నేనైతే ఒలిచి వేస్తున్నానండి. ఎందుకంటే చిన్న చిన్న ముక్కలుగా నోటికి తింటే తగులుతూ ఉంటే బాగుంటుంది కాబట్టి ఇలా తుంచి అయితే వేసుకుంటూ ఉన్నాను. చూడండి, ఇలా అన్నీ వేసుకునేసిన తర్వాత మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, బాగా స్పూన్తో మొత్తం కూడా నేను అన్నీ మిక్స్ చేసుకుంటున్నాను. చూడాలండి, ఫైనల్గా నాకైతే గట్టి నమ్మకం ఉంది, ఇది ఒక మంచి టేస్ట్గానే వస్తుంది అని అయితే అనుకుంటూ ఉన్నాను. చూడాలి ఫైనల్గా దీన్ని టేస్ట్ ఎలా ఉంటుందని. చూడండి, అన్నీ వేసుకునేసిన తర్వాత నేనైతే మొత్తం కూడా మిక్స్ చేసుకుంటూ ఉన్నానండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేనైతే సబ్బియ్యం గింజని అయితే కలుపుతూ ఉన్నానండి. ఎందుకంటే ఇవిడికి ఒక 1 మినిట్ నేను కలుపుకుండా అయిపోయాను ఇవన్నీ మిక్స్ చేయడం వల్ల. అందుకని మళ్ళీ వెంటనే కంటిన్యూస్గా కలుపుతూనే ఉన్నాను. కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే కూడా బాగానే ఉంది. రేపు మళ్ళీ నేను మార్నింగ్ పాయసం క్వాంటిటీ కొంచెం దీంట్లోనే కొంచెం తీసి పక్కన పెట్టేసుకుందాం అని చెప్పేసి కొంచెం నేను క్వాంటిటీ ఎక్కువే తీసుకున్నాను అనమాట సబ్బియ్యం అయితే. చూడండి, ఇదైతే బాగా ఉడికి వచ్చిందనమాట. దాంట్లోకి అయితే కొంచెం యాలకుల పొడి వేస్తున్నానండి. అలాగే ముందుగా తీసుకున్న 1 కప్పు చక్కెరను కూడా వేసేస్తున్నాను. చక్కెర వేసేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకుంటూ ఉన్నానండి. చూడండి, ఇలాగైతే కంటిన్యూస్గా నేనైతే కలుపుతూ ఉన్నాను కాబట్టి ఎలాంటి వంటలు కట్టకుండా బాగుందండి. చూడండి, చూడడానికి ఎంత బాగుందో, కలర్ఫుల్గా కనబడుతుంది. మొత్తం గంజిలాగా అయిపోయిందండి. ఇది మొత్తం ఉడకడానికైతే నాకు ఒక 10 మినిట్స్ పట్టిందనమాట. ఇప్పుడైతే కొంచెం ఇదైతే రెడీ అయిపోయిందండి. నేనైతే కొంచెము మంటని స్లిమ్లో పెట్టేసి పక్కకు తీసుకుంటున్నాను. చూడండి, మనకి ఇష్టమైన వాళ్ళ కోసం మనం ఏమైనా చేస్తే అది మన చేతులతో చేసి పెడితే మనకు చాలా సంతోషంగా ఉంటుందండి. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉందనమాట. మా ఆయన దీన్ని ఎలా సర్ప్రైజ్గా ఫీల్ అవ్వడా అని చెప్పేసి నేనైతే వెయిట్ చేస్తున్నాను అనమాట. మామూలుగా మా ఆయన కొంచెము వెరైటీ ఫుడ్స్ తినడానికి ఇష్టపడతాడండి. అందుకని నేనైతే ఇదే ట్రై చేస్తున్నాను. ముందుగా చెప్పాను కదండి రేపు పాయసానికి అని చెప్పేసి తీసి పెట్టుకేసుకుంటున్నాను. అలాగే ఇంకా రేపు మార్నింగ్ దాంట్లో కొన్ని సేమ్యాలు పాలు వేసేస్తే పాయసం రెడీ అయిపోతుందండి. దీన్ని అయితే నేను పక్కన పెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఇది ఉడికిపోయిందండి. దీన్ని అయితే ఒక 1/2 అవర్ అయితే నేను పక్కన చల్లారబెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే నేను గాజు తీసుకున్నానండి. వేడి ఎక్కువ అయిపోవడం వల్ల అవుతుందని చెప్పేసి నేను ఒక 1/2 అవర్ దాన్ని చల్లారబెట్టేసాను అనమాట. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి కాబట్టి
మొత్తం చల్లారిందండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలాగైతే వేసేసుకుంటున్నానండి. చూడండి మొత్తం చేసుకున్న మిశ్రమం అంతా కూడా వేసేస్తున్నాను. యాక్చువల్గా నేను ఫ్రూట్స్ ఎక్కువ వేసి చేద్దాం అనుకొని వెళ్ళానండి. నేనైతే ఫ్రూట్స్ అయితే తెచ్చాను, కానీ ఫైనల్గా నాకు ఇంట్లో మిగిలిన ఫ్రూట్స్ అయితే అవ్వండి. నేను దీంట్లో ఎక్కువ కివీ ఫ్రూట్ అండ్ మ్యాంగోని అయితే హైలైట్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు కివీ ఫ్రూట్ ఎక్కడా దొరకలేదండి. ఓడిస్ అంతా వెతికాను కానీ ఎక్కడ అయితే నాకు కివీ ఫ్రూట్ అనేది దొరకలేదనమాట. దాని తర్వాత మ్యాంగోస్ అయితే తెచ్చుకున్నాను. ఇంకా నేను ఎక్కడో బయటకు వెళ్ళేసి వచ్చే ముందుకి పిల్లలు మొత్తంగా దాన్ని ఖాళీ చేసేసారనమాట. ఒక మ్యాంగో కూడా లేదు. నేనైతే మ్యాంగో ఫ్లేవర్ ఎక్కువ వేసుకొని తీసుకుందాం అనుకున్నాను, ఎందుకంటే సీజనల్ కాబట్టి అండ్ టేస్టీ కూడా బాగుంటుంది. మ్యాంగోస్ తీసుకొచ్చిన చాలా టేస్టీగా ఉన్నాయండి, కాబట్టి దీంట్లో వేస్తే కూడా ఇంకా బాగుంటుంది అనుకున్నాను, కానీ మా వాళ్ళు మొత్తం ఖాళీ చేశారనమాట. ఇంకా ఫైనల్గా నాకు మిగిలింది జాంకాయను ద్రాక్ష మాత్రమే ఉన్నాయి. ఇంకా అందుకని వాటితో పాటు ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. ఇంకా పిస్తా కూడా ఉండింది, కానీ పిస్తా కొంచెం నేను సాల్ట్ పిస్తా తెచ్చుకున్నానండి. ఇంకా అది వద్దని చెప్పేసి పిస్తా అయితే వేయలేదనమాట. చూడండి మొత్తం ఇలా కలుపుకొనేసి పెట్టేసుకున్నాను. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉందండి. సబ్జా గింజలు ఎక్కువ కనబడుతున్నాయి అనమాట. ఈ ఎండకి సబ్జా గింజలు ఒంటి చలవ చేయడానికి చాలా ఉపయోగపడతాయండి. సబ్బేం కూడా అంతే. నేను అందుకనే చేశానండి. పిల్లలకి కొంచెం వేడి తగ్గినట్టు ఉంటుంది. వాళ్ళకి మామూలుగా ఎప్పుడు పాయసము, సబ్బేం గంజి ఇవే చేసినట్టు కాకుండా ఇలా ఏదైనా వెరైటీగా చేస్తే వాళ్ళకి తిన్నట్టు ఉంటుంది, మా ఆయనకి కూడా సర్ప్రైజ్ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి నేను ఇలాగే కొత్తగా అయితే ట్రై చేస్తున్నానండి. ఇలా మొత్తం అయితే వేసి పెట్టేస్తున్నాను అనమాట. చూడండి బాగా జల్లీగా ఉంది అనమాట. చూడాలి లాస్ట్ ఫైనల్గా దీన్ని స్ట్రక్చర్ ఎలాగ వస్తుందో, టేస్ట్ ఎలాగ ఉంటుందో, మా ఆయన దీన్ని సర్ప్రైజ్గా ఫీల్ అవుతాడో లేదో చూడాలండి. చూడండి నేను 6 అవర్స్ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఈవినింగ్ పిల్లలు ఉన్నారండి, వీడియో తీయడానికి బాగుంది. ఇప్పుడైతే నేను నైట్ టైం కదండి, ఒక చేత్తో ఫోన్ పెట్టుకొని వీడియోని అయితే తీస్తున్నాను, అందుకు కొంచెం క్లారిటీగా లేదు. అందులో నైట్ 12 ఇంకా 12కి అయితే ఇంకా 5 మినిట్స్ ఉందండి. నేను ఇలాగే ముందు తీసుకున్న బౌల్ని రివర్స్ వేసుకొని తట్టుకుంటున్నాను. నా ఎగ్జైట్మెంట్లో ఏం చేశానంటే సెల్ఫీ స్టిక్ని కూడా విరగొట్టేశానండి. రేపు మార్నింగ్ మా ఆయన ఏమంటాడో తెలీదు. పాపం ఇంతవరకు కొని ఒక్కసారి యూజ్ చేశానంటే ఇంకా అది కూడా విరిగిపోయింది. చూడండి నేను అనుకున్నట్టు ఇది కొంచెం జెల్లీలాగా ఫామ్ అయిందండి. కట్ చేయడానికి కూడా బాగా అవుతుంది. చూడండి 6 అవర్స్ పెట్టానండి. నేను మామూలుగా 3 అవర్స్ పెడితే చాలా అనుకున్నాను. ఇంకా నేను ఈవినింగ్ 6కి చేశానండి. ఇంకా నేను ఇప్పుడైతే 11:50 ఇంకా 55కి దీని అయితే తీసుకెళ్తున్నాను అనమాట. చూడాలి మా ఆయన నిద్రపోతున్నాడు, ఆయన సర్ప్రైజ్గా ఫీల్ అవుతాడా లేదా అనేది చూడాలండి. మా అవ్వకి అయితే ఉడకబడుతుందని నిద్రపోలేదు, ఆవిడ కూడా మేల్కొని ఉంది నాతో పాటు. పిల్లలిద్దరూ నిద్రపోతున్నాడు. మా ఆయన అయితే లేపుదాం. మా ఆయన అయితే నిద్ర లేపితే లేయడండి సామాన్యంగా. తిని పనుకున్నాడంటే ఇంకా కుంభకర్ణుడు తమ్ముడే అనమాట. ఎన్నిసార్లు లేపినా లేనే లేడు. చూడండి చాలాసార్లు లేపాల్సి వస్తుంది. ఇంకా ఎక్కువ లేపానంటే ఇంక సీరియస్ అవుతాడు. నిద్రలో లేపితే చాలా కోపం వస్తుందండి. 5 సార్లు లేపాను, అప్పటికి లేచాడనమాట. కేక్ ముందరే పెట్టేసిన ఎక్కడ దాని మీద పడిపోతాడు అనుకున్నాను. మామూలుగా బర్త్డేకి మేము ఇప్పుడు సెలబ్రేషన్ చేసుకోలేదండి, పిల్లల బర్త్డే మాత్రం సెలబ్రేషన్ చేసుకుంటాము, కానీ ఈసారి ఇలా చేశాను. చూడండి నిద్రలోనే ఉన్నాడు. ఇంకా హ్యాపీ బర్త్డే చెప్పాను, చిన్న స్మైల్ ఇచ్చేసి థ్యాంక్ యూ అని చెప్పేశాడు అంతే. ఇంకేం ఎక్స్ప్రెషన్స్ కూడా లేదనమాట. సరే కట్ చేయమని చెప్పేసి అన్నాను. ఆ నిద్ర మొదల్లో నిద్రపోతూనే కట్ చేస్తున్నాడు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. కట్ చేసి ఫస్ట్ టైం నాకే పెట్టాడనమాట. టేస్ట్ చాలా బాగుందనమాట. అందులో కూలింగ్ అంటే కొంచెం కూల్గా ఉండడం వల్ల కడుపులో చాలా చల్లగా ఉంటుందండి. ఎందుకంటే ఇది ఎండ టైంలో, అంటే మంచి ఎండ టైంలో పిల్లలు పెడితే మాత్రం చాలా బాగా తింటారండి. హెల్దీ కూడా అండ్ బాడీలో హీట్ని కూడా తగ్గిస్తుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుందండి. నాకైతే ఇంకా ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా మా ఆయన అయితే బాగుందని చెప్పాడు. మా ఆయనకు కూడా తినిపించాను. ఆయన ఇంకా 12 అయింది, బ్రష్ కూడా చేయలేదు, ఎలా తినేది అని అన్నాడు. తినేయమని చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.